వజ్రములు, స్ఫటికములు, ముత్యములు, మణులు మొదలైనటువంటివి గచ్చులో కూడా నేల మీద, స్తంభాలలో, గోడలలో పొదిగారు. దక్షారామంలో చీకటి కోణం అని ఒకటి ఉంటుంది. మీరు దర్శనం చేస్తున్నప్పుడు శివలింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు మూల భాగం దగ్గర చీకటి కోణం అని ఉంటుంది. అది ఒకప్పుడు లైట్లు ఉండే ఒక గోడలకి వజ్రాలు, వైఢూర్యాలు, మణులు పొదిగారు. అది వెడుతున్నప్పుడు చీకట్లో మణులు ప్రకాశిస్తుంటే మణుల కాంతిలో ప్రదక్షిణం చేసేవారు. సరే, ఆ తర్వాత ఎత్తుకుపోయే వాళ్ళు వచ్చారు, గుణపాలు పెట్టి కొట్టి ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే అది నిజంగా చీకటి కోణంగానే మిగిలింది ఇప్పుడు. కాబట్టి అక్కడట గోడలు, స్తంభాలు, నేల అన్నీ కూడా ఈ వజ్ర, వైఢూర్య, స్ఫటిక, ఇంద్రనీల మణులు తాపడం చేయబడి ఉన్నాయిట. ఇది ఎంత గమ్మత్తుగానో ఉంది ఆ శిల్పకళా వైభవం. అది ఏం సామాన్యంగా ఉంటుంది అని మీరు ఊహించవద్దు. ఎందుకంటే ఆ లంకాపట్టణం నాటికి అలా ఉండడం కాదండి, ఇప్పటికేమిటి అసలు భారతదేశాన్ని మించినటువంటి విజ్ఞాన గని మీకు ఇంకొకటి కనపడదు. లేపాక్షి దేవాలయం యొక్క పై కప్పంతా కూడా హ్యాంగింగ్ పిల్లర్ మీద నిలబడింది. అంటే ఆ స్తంభం నేల మీద ఆనదు. మీరు కాగితాన్ని స్తంభం కింద నుంచి తీస్తే ఆ స్తంభం కింద నుంచి కాగితం వెళ్ళిపోతుంది ఇట్నుంచటు. కాబట్టి అది వేలాడుతుంటుంది. ఆ స్తంభం వేలాడుతున్న ఒక్క స్తంభం మీద మొత్తం కప్పంతా నిలబడింది, దేవాలయం కప్పు. దాన్ని ఒప్పుకోలేదు బ్రిటిషర్స్. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో పరిపాలిస్తున్నప్పుడు ఇది అబద్ధం, అలా స్తంభం మీద పైకప్పు నిలబడదు, భూమి మీద స్తంభం లేనప్పుడు ఆ స్తంభం మీద పైకప్పు ఉండదు, సివిల్ ఇంజనీరింగ్ విల్ నాట్ అగ్రీ విత్ దిస్ అన్నారు. అని ఆ స్తంభాన్ని కొడతామన్నారు. కొడతామంటే స్థానికులు భక్తి వాళ్ళు అంగీకరించలేదు. కొద్దిగా కదిపి చూస్తాం పోనీ అని చెప్పి, ఇప్పటికి రికార్డ్స్ ఉన్నాయండి లేపాక్షిలో, ఆయన పేరుతో సహా ఉంది, ఆ కదిపిన ఆయన పేరుతో సహా వచ్చి ఆ స్తంభాన్ని గుణపాలు పెట్టి కొద్దిగా పక్క కొట్టారు. ఇక్కడున్న స్తంభం ఇలా కదిలిందో అంగుళం, పై కప్పంతా కిందకి దిగింది. అలా ఎలా నిర్మాణం చేశారన్నది అంత గొప్ప దేశం అని ఇవాళ మనందరం ఆదర్శంగా తీసుకునేటటువంటి బ్రిటన్కి ఆనాడు తెలియదు. అది ఈ దేశపు సామర్థ్యం. మన దరిద్రం ఏమిటంటే మన దేశానికి ఏమీ తెలియదు అనుకుని వ్యాలంటైన్స్ డే ఇంపోర్ట్ చేసుకునేటటువంటి దౌర్భాగ్యానికి మనం దిగజారిపోవడం. కాబట్టి ఆయన అంటారు, అటువంటి గొప్ప గొప్ప మేడలు, అటువంటి గోడలు క్రౌంచ బర్హిణ సంఘష్టై రాజహంస నిషేవితై తూర్యాభరణ నిర్ఘోషై సర్వత ప్రతినాదితాం. కేవలం బాహ్యంలో చైతన్యం లేనటువంటి మణులు ఆ ప్రకాశమే కాదుట. అక్కడ ఏ ఇంటి ముందు చూసినా కొలనులు, ఏ ఇంటి ముందు చూసినా రాజహంసలు, ఏ ఇంటి ముందు చూసినా నెమళ్ళు, నెమళ్ళ క్రాంకణాలు, పురివిప్పి ఆడుకుంటున్నటువంటి నెమళ్ళు, హంసలు, వాటి కులుకులతో కూడినటువంటి నడకలు, వాటితో ఎంత అందంగా ఉందోట. నేయమన్యేన నగరీ శక్యా దర్శయితుం బలాత్ రక్షిత రావణ బలై ఉజ్జతాయుధారిభి. ఇటువంటి లంకాపట్టణాన్ని ఎవరు జయించగలరు? ఎవరు దీంట్లోకి ప్రవేశిస్తారు? కుముదాంగదయోర్వాపి సుషీణస్య మహాకపేహే ప్రసిద్ధేయం భవేద్భూమి మైందద్వివిధయోరపి వివస్వతస్తనూజస్య హరీశ్చ కుశపర్వణ వృక్షస్య కేతుమాలస్య మమ చైవ గతిర్భవేత్ సమీక్షతు మహాబాహో రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతం అభవత్ ప్రీతిమాన్ కపి. ఆయన అంటారు, ఈ లంకాపట్టణంలోకి రాగలిగిన వాళ్ళు మా వానరులు ఇంకా ఉన్నారు. కుముదుడు వస్తాడు, అంగదుడు వస్తాడు, సుషేణుడు వస్తాడు, మా రాజైనటువంటి సుగ్రీవుడు వస్తాడు, మైందుడు వస్తాడు, ద్వివిధుడు వస్తాడు, అలాగే కుశపర్వణుడు వస్తాడు. ఇటువంటి శక్తి కలిగిన వానరులు అందరూ వస్తారు. దానితో పాటుగా ఈ పట్టణం ఎంత గొప్పదైనా మా రామచంద్రమూర్తి, లక్ష్మణమూర్తి యొక్క బాణముల ధాటికి ఈ లంక నిలబడలేదు. ఇందాక ఏ స్వామి లంకాపట్టణానికి రాముడొచ్చి ఏం చేస్తాడన్నారో ఆయనే మాట వినేవాడు లేడు. కాబట్టి రామబాణములకు నశిస్తుందని కూడా చెప్తున్నారు. ఆయన హృదయం అది. కాబట్టి సాతం హరివరం దృష్ట్వా లంకాం రావణపాలిత స్వయమేవోత్థిత తత్ర వికృతానన దర్శన. వికృతమైనటువంటి ముఖంతో ఆ లంక యొక్క ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ లంకయే కనపడింది. లంక అధిష్టాన దైవం ఉంది. ఆ లంకకంతటికి అధిష్టాన దైవం ఆవిడ. తెలుగులో లంకిణి అంటుంటారు, సంస్కృతంలో లంకే.
లంకయే అధిష్టాన దైవతంగా లంకని కాపు కాస్తూ ఉంటుంది. ఆవిడ కనపడింది. ఇప్పటికీ అలా ఉంటుంది. ఎందుకని అంటే కాశీపట్టణంలో వారాహి దేవత ఇప్పుడు కూడా చీకటి పడగానే కాశీపట్టణం అంతా తిరుగుతుంది. చీకటి పడగానే గుళ్ళోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంటుంది. అందుకే సూర్యోదయం అయితే ఇంకా వారాహి దర్శనం ఉండదు కాశీలో. మనం చూడలేం కూడా. ఆ వారాహి యొక్క స్వరూపాన్ని దగ్గరగా నిలబడి చూడడానికి ఎవరికి ధైర్యం సరిపోదు. అందుకని ఏం చేస్తారంటే వారాహి దేవాలయం పైకప్పెక్కి సూర్యోదయానికి పూర్వమే పైన కన్నాలు ఉంటాయి, ఆ కన్నాల్లోంచి చూడాలి వారాహిని. కన్నాల్లోంచి చూసినందుకే ఉద్వేగం కలుగుతుంది. అలా ఉంటుంది ఆవిడ స్వరూపం. లలితా సహస్రంలో చెప్తారే దండనాయకి, ఆవిడ సర్వసైన్యాధ్యక్షురాలు లలితాదేవికి. ఆ వారాహి ఇప్పటికీ కాశీలో తిరుగుతుంది. రాత్రి వేళ లోపలికి వెళ్ళిపోతుంది, తెల్లవారుతుండగా లోపలికి వెళుతుంది. లోపలికి వెళుతుండగానే చీకట్లోనే అర్చకులు అర్చన చేసేసి తలుపులేసి వెళ్ళిపోతారు. ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే పైనుంచి ఒకసారి లోపలికి చూసి వెళ్ళిపోతారు అంతే. మీరు చూసి ఉంటారనుకుంటాను చాలామంది. మీరు చూశారండి వారాహి? కాబట్టి వారాహి దేవాలయం కాశీపట్టణంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఇన్నట ఎప్పుడైనా కాశీ పెడితే చూడండి, చూడని వాళ్ళైతే. ఇప్పుడు ఆయన ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ లంక ఈయన అడిగింది, కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే నశక్యం ఖల్వియం లంకా ప్రవేష్టం వానరత్వయ రక్షిత రావణబలై అభిగుప్త సమంతతః. ఓ వానరా, ఏ పని మీద ఇక్కడికి వచ్చావు? ఎందుకు లోపలికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎక్కడో అడవిలో తిరిగేటటువంటి వాడికి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే మాట యందు పారుష్యం. కొంతమంది చూడండి ఆభిజాత్యం, అసలు ఎవరో తెలియకుండా మాట్లాడడమే అంత గర్వంగా అంత అతిశయంగా ఉంటుంది. అలా మాట్లాడింది ఆవిడ. నశక్యం ఖల్వియం లంకా ప్రవేష్టం వానరత్వయ, నువ్వు ఈ లంకలోకి వెళ్ళలేవు, నేను కాపు కాస్తున్నాను, నేను కాపు కాస్తుండగా నన్ను ఓడించి తప్ప ఇందులోకి వెళ్ళరు అంటే ఆయన అన్నారు, కాత్వం విరూపనయనా పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమం వృద్ధ్వా నిర్భుత్సయసి దారుణ. ద్వారం దగ్గరే కనబడ్డావా? వికృతమైన నయనములున్నదానా? ఇంత వికారంగా ఉన్నావు, ఎవరు నువ్వు, ఎందుకున్నావు ఇక్కడ అంటే హనుమద్వచనం శ్రుత్వా లంకాసా కామరూపిణి ఉవాచ వచనం క్రుద్ధా పరుషం పవనాత్మజం. చాలా కోపం పొందేసింది. దేనికంటే అంత కోపం? నువ్వు ఎవరిక్కడున్నావు వికృతాననా అన్నారు. ఆవిడంత పరుషంగా మాట్లాడచ్చా అంటే వికృతమైన కన్నులున్నదానా అన్నదానికి అంత కోపం వచ్చేసింది ఆవిడికి. కోపం వచ్చి ఆవిడంది చాలా కోపంతో, అహం రక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. ఇది శరీర భ్రాంతి. ఇదే నేను అనుకున్నటువంటి వాడికి మీరు ఎవడి సంతోషం వాడిది కదండి. అందుకే అలా అంటారు. కానీ దీక్షలో ఉండి గడ్డం పెరిగిపోయినా అద్దం దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం ఇలా చూసుకుని అద్దం అందానికి మురిసిపోతుంటాడు. ఏంటి దిక్కుమాలిన గడ్డం ఎరువేయాలా ఏంటి? దీక్షలో ఉంది గడ్డం పెరిగిందని ఊరుకోవచ్చు కదా, దాన్ని అంతా చూసుకుని మురిసిపోవడం ఎందుకు? అద్దం దొరికిన నాడు తెలుస్తుంది వాడి మీద వాడికి ఎంత సంతోషం ఉందో. అద్దం లేకుండా అదే ఉందండి పెద్దవాడిని అయిపోతున్నాను అంటాడు. అద్దం ఇవ్వండి, నేను చూస్తుంటాను 75 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా సూర్యోదయం అయిపోయిన తర్వాత కూడా ఓ అద్దం పెట్టుకుని సూర్యాభిముఖంగా ఇక ఇలా మొదలు పెట్టాడంటే చర్మం ఊడిపోతుందేమో. రేపొద్దుడికి వచ్చే గడ్డానికి అంత అల్లరెందుకండి? ఎంత ప్రయాస పడిపోతూ ఉంటారో. అద్దం దొరికితే తెలుస్తుంది నీ దేహాభిమానం ఎంతటితో. దేహాభిమానం అంత గొప్పది. ఏమైనా అనండి కానీ 70 ఏళ్ళు వచ్చాయి కదండి మీకు అన్నారు. 70 పెద్ద వయసు ఏమిటండి అంటాడు. తను 30లో ఉన్నప్పుడు అన్ని ఏళ్ళు వచ్చి సరిగా ఉండద్దండి అంటాడు. ఎప్పుడు తాను ఏ వయసులో ఉంటే అప్పుడు తను పెద్ద కాదంటాడు. పెద్దరికం అందం అండి. అవును నేను పెద్దవాడిని అవుతున్నానండి అని అనడే దిక్కుమాలిన కూడా ఒక్కనాటికండి. ఒక్కొక్కరిని తాతగారంటే కోపం వస్తుంది. తాతగారండి అన్నారు అనుకోండి, అప్పుడే తాత ఏంటమ్మా అంకులనండి అంటారు. అంకులంటే వాడు పెనతండ్రో తెలియదు, మేనమావో తెలియదు, పెనతండ్రో తెలియదు, ఏమిటో తెలియదు. ఓ అయోమయావస్థలో పిలవబడితే అంకులంటే దరిద్రం వదిలిపోతుంది. అంకులంటే సరిపోయాయి. ఆవిడ అత్తో తెలియదు, పిన్నో తెలియదు, పెద్దమ్మో తెలియదు, తేడా ఆంటీ అంటే సరిపోతుంది. అత్తయ్య గారు అందనుకోండి తెలుస్తుంది, ఓహో ఈయన భార్య గారి తల్లిగారు అనమాట. ఆవిడ మాతృపంచకంలో ఒకరు, ఆవిడ తల్లితో సమానం ఆవిడని. అత్తయ్య ఆంటీ అంటే ఏమిటి ఆంటీ? ఆవిడెవరు? నీ పిన్న, నీ పెరతల్లా, నీ మేనత్త, నీ అత్త ఎవరు? మళ్ళీ ఇంకో ప్రశ్న ఇస్తే కానీ తెలియదు. సరే, అదో యోమయావస్థ. కాబట్టి దేహాభిమానం అంటే అంత విచిత్రంగా ఉంటుంది, అంత పొగరగా ఉంటుంది.
ఏమో మీరంతా బాగుండరు అన్నారు అనుకోండి, అంతకన్నా గొడవ తెచ్చుకోవడానికి మార్గం ఇంకోటి ఉండదు. ఏంటంటే అలా ఉంటారు మీరు, ఏం బాగుండరు సుమా, మిమ్మల్ని చూస్తే కొంచెం అదోలా అనిపిస్తుంది, ఏమిటి అలా ఉంటారు మీరు అన్నారు అనుకోండి, ఎంత మాట అన్నాడు అనుకుంటున్నావు, దుర్మార్గుడు, వాడేం బాగున్నాడంటో అంటాడు. ఫోన్లెద్దురు బాగుండకపోతే 10 మంది నన్ను చూడరు, శరీరం మీద భ్రాంతి ఉండదు, గొడవ వదిలిపోయింది కదా, అది నాకు ఈశ్వరుడు ఇచ్చిన అదృష్టం కదా అంటాడని మీరు అనుకుంటున్నారేంటే, ఒక్కనాటికి అంటారు. కాబట్టి ఎవడికి వాడే అందం, ఎవడందం వాడిది. ఎవడికి వాడు అందంగా కనపడకపోతే లోకం ఉండదులేండి, అదొకటి ఉంది. ఎవడికి వాడు అందంగా కనపడకపోయినా, ఎవడి భార్య వాడికి అందంగా కనపడకపోయినా చాలా ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి అలా కనపడమే చాలా మంచిది. అందుకని ఎవడి భార్యని వాడు చాలా పొంగిపోతున్నాడు అనుకోండి, మీరేమనకూడదు, ఎంకరేజ్ చేయాలి. మంచిదండి అనాలంతే. కానీ మీరు కూడా అదే ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయకుండా ఉండడం మంచిది, మనసులో ఉంచుకొని. కాబట్టి హనుమద్వచనం శ్రుత్వా లంకాసా కామరూపిణి ఉవాచ వచనం క్రుద్ధా పరుషం పవనాత్మజం అహం రక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను రావణుని పనుపున రావణపాలితయైన లంక, రావణుని చేత రక్షింపబడుతున్న లంకా పట్టణము యొక్క అధిష్టాన దేవతని, నన్ను గెలిచి కానీ నువ్వు లోపలికి వెళ్ళలేవు అంటే ఆయన అన్నారు, అమ్మా అంతంత మాటలు ఎందుకమ్మా, గెలవడం ఎందుకు, లోపల వెళ్ళడం ఎందుకు, ఇంత కోతి పిల్లని, నా కోరిక ఏమిటో తెలుసా, ద్రక్ష్యామి నగరీం లంకాం సట్ట ప్రాకార తోరణాం ఇత్యర్థమిహ సంప్రాప్త పరం కౌతూహలం హిమే. బే అమ్మ నాకు అంతంత అల్లరి ఎందుకమ్మా, ఇంత ఉన్నాను, ఆ యుద్ధాలు మంత్రాధిష్టాన దేవతలు లంక ఇవన్నీ నాకెందుకు, కోతిని కదా, ఆ వనం అలా చూస్తే సంతోషంగా, ఓసారి అలా దూకుతాను, ఆ 4 చెట్లు చూస్తాను, మళ్ళీ వెళ్ళిపోతాను, వెళ్ళనమ్మా అన్న. సరే వెళ్ళిరా కోతి పిల్లవి అంటే ఇంకోలా ఉండను. ఆవిడికి చాలా కోపం వచ్చి మామ నిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం నశక్యమద్యతే దృష్టం పురీయం వానరాథమా. ఇన్ని మాట ఎందుకంటే అంత అల్లరి అంటే, ఒక్కొక్కళ్ళ పొగరు అలా ఉంటుంది. ఎంత అల్లరో అసలు, ఇంకా వాడి గురించి వాడు స్తోత్రం చేసుకుంటూ ఎదుటివాడు పురుగన్నట్టు మాట్లాడుతుంటాడు. ఇన్ని మాటలు వేసేసిందో చూడండి, దుర్బుద్ధే, ఓ దుర్బుద్ధి ఉన్నవాడా ఏమిటి, ఇంత కోతి పిల్ల కింద ఉన్నారు ఆయన, అన్ని మాటలు అవసరమా. దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం, రాక్షసేశ్వరుడు ఆయన చేత పాలింపబడుతోంది లంక. నశక్యమద్యతే దృష్టం, నీ శక్తే లోపలికెళ్ళి చూడడం. పురీయం వానరాధమా, నువ్వు లోపలికెడతావా. తతస్స కపిశార్దూల తామువాచ నిశాచరీం దృష్ట్వా పురీమిమాం భద్రే పునర్యాస్యే యథాగతం. అమ్మా నాకేమక్కర్లేదమ్మా, ఒక్కసారి ఇలా వెళ్ళి లంక చూసి వెనక్కి వెళ్ళిపోతానమ్మా, అంతకన్నా నాకు ఇవన్నీ ఎందుకు తల్లి, రాక్షసేశ్వరుడో ఇంకో అలరో నువ్వు అధిష్టాన దేవతవో, పోన్లే అమ్మా నేను నీతో యుద్ధం అవన్నీ ఎందుకు, అలా వెళ్ళి ఒకసారి చూసి వెళ్ళిపోతాను, వెళ్ళొచ్చా అని అడిగారు ఆయన. అంటే ఆవిడ ఇప్పుడు జవాబు చెప్పలేదు. కోపం యొక్క తీవ్రస్థితి ఎలా ఉంటుందంటే, తతకృత్వా మహానాదం సావైలంకా భయావహం తలేన వానర శ్రేష్టం తాడయామాస వేగిత. ఒక్కసారి కోపంతో అరిచెయ్యి ఎత్తి ఆయన ఒక్క దెబ్బ కొట్టి బుద్ధి ఉందా లేదా, లోపలికి కడతానంటావు, చచ్చూరుకుంటావు కొట్టానంటే అంతే. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది, ఒక సింహనాదం చేశారు. కానీ బుద్ధిమతాంబరిష్టం కదండి, గట్టిగా కొడితే చచ్చిపోతుంది ఆడదనుకున్నారు. కాబట్టి కుడి చేత్తో కొడితే బలం ఎక్కువగా ఉంటుందని ఎడం చేత్తో చిన్న దెబ్బ కొడతానన్నారు. అని తతస్సంవర్తయామాస వామహస్తస్య సోంగుళీ ముష్టినాభిజగానైనాం హనుమాం క్రోధమూర్ఛితః. హనుమ ఎడం చెయ్యి అయినా సరే తెరిచి అరిచేత్తో కొట్టారనుకోండి, పేస్ట్ ఉంటుంది నేల మీద, యుద్ధకాండలో మీరు చూద్దరు, ఇంకే ఉండదు, ఆ కిందంతా ముద్ద అంటుకుంటుంది, అలా చచ్చిపోతుందేమో ఆడది, ఎందుకు వచ్చిన గొడవని ముష్టినాభిజగానైనాం ఇలా ముడిచారట, ముడిచి ఇలా ఓ గుద్దు గుద్దారు. ఆ చిన్న గుద్దుకే తతకృత్వా మహానాదం సావైలంకా భయావహం తలేన వానర శ్రేష్టం తాడయామాస వేగిత. ఒక్కసారి స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధ స్వయం కృత సాతు తేన ప్రహారేణ విహ్వలాంగీ నిశాచరి. ఒక్క చిన్న గుద్దిలా గుద్దేటప్పటికీ కళ్ళు తిరుగుడు పడిపోయి నేల మీద పడిపోయి కాళ్ళు చేతులు జాపుకుని కింద పడిపోయి. మీరు బాగా గుర్తించండి, గబుక్కుని ఏమనిస్తారంటే లంకిని హనుమ చేతిలో చచ్చిపోయిందంటారు. అలా చచ్చిపోవడం ఉండదు, మంత్రాధిష్టాన దేవతలు వశ్యం అవుతారు తప్ప అలా చచ్చిపోరు. కాబట్టి ఇప్పుడు ఆవిడ కింద పడిపోయింది. కింద పడిపోయి వెంటనే ఆవిడ ఓ మాట అంది హనుమతోటి, ప్రసీదసు మహాబాహో త్రాయస్వ హరిసత్తమ. ఓ మహాబాహో, గొప్ప బాహువులున్నవాడా నన్ను రక్షించు. సమయే సౌమ్య తిష్టంతి సత్వవంతో మహాబలాహ హంతు నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ.
స్వయంభువా పురా దత్తం వరదానం యథా మమ యదా త్వాం వానర కశ్చిత్ విక్రమాద్ దశమానయేత్. ఒకానొకప్పుడు నాకు చతుర్ముఖ బ్రహ్మగారు ఒక వరం ఇచ్చారు. నీవు ఈ రావణ పాలితి అయిన లంకని ఎంతకాలం కాపాడవలసి ఉంటుందో తెలుసా? ఒకానొక నాడు ఒక వానరుడు వస్తాడు. ఆ వానరుడు వచ్చి ఏనాడు నిన్ను ఓడిస్తాడో ఆనాడు లంక రాక్షసులు కూడా నాశనం అయిపోతున్నారని గుర్తు. ఆనాడు లంక నశించిపోవడం ప్రారంభమైపోయిందని గుర్తు. అప్పటికే వరకే లంకా వైభవం. కాబట్టి నువ్వు వచ్చావు, నన్ను ఓడించావు, కాబట్టి లంక నశించిపోతోందని గుర్తు. ఆవిడ వెనక్కి వెళ్ళింది. ఈయన ఎందుకు వచ్చి ఉండాలి? అందరూ నవ్వుతుంటే లంకలో ఎవరిని తీసుకొచ్చాక ఎవరి ఏడుపు వినపడుతోంది? ఏ తల్లిని రావణుడు వశం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు ఆవిడంది, తత్ప్రవిశ్య హరిశ్రేష్టాం పురీం రావణపాలితాం విధత్స సర్వకార్యాణి యాని హానీహ వాంఛసి. నువ్వు లోపలికి వెళ్ళి యథేచ్ఛగా ఈ సుందర నగరంలో జానకిని నువ్వు అన్వేషించి తెలుసుకో అంది. అంటే ఆవిడికి అర్థమైపోయింది. ఎప్పుడైతే ఓడింపబడిందో మంత్రాధిష్టాన దేవత, లంక అధిష్టాన దేవత కనుక జానకి జాడ కనిపెట్టడానికి వచ్చినవాడు లోపలికి వెళ్ళి జాడ కనిపెడతాడు. జాడ కనిపెట్టాక రాముడు వస్తాడు. రాముడు వచ్చాక లంక నశిస్తుంది. ఇప్పుడు ఆవిడికి తెలిసింది. కాబట్టి వెళ్ళిపో, లోపలికి వెళ్ళి జానకి జాడ కనిపెట్టు అంది. అంటే ఆయన లోపలికి ఎలా వెళ్ళారో తెలుసా అండి? సనిర్జిత్య పురీం శ్రేష్టాం లంకాం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమ అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర చక్రేతపాదం సంవ్యంచ శత్రూణాం సతమూర్ధని ప్రవిష్ట సత్వసంపన్నో నిశాయాం మరుతత్మజ. ఆవిడ రాజద్వారం తెరిచి లోపలికి వెళ్ళిపో అని. ఆయన రాజద్వారంలోంచి వెళ్ళలేదు. ఎందుచేత అంటే రాజద్వారే రాజగృహే అని ఆశీర్వచనం. రాజద్వారంలోంచి లోపలికి వచ్చాడు అంటే మిత్రుడని గుర్తు, మళ్ళీ మళ్ళీ వస్తాడు అని గుర్తు. పెరటి ద్వారంలోంచి లోపలికి వచ్చాడు అంటే శత్రువు అని గుర్తు. అది కూడా ద్వారంలోంచి లోపలికి రాకుండా దూకి వచ్చాడు అంటే ఆ పట్టణానికి ఎవరు యజమానియో ఆయన నాశనాన్ని కోరుకున్నాడు అని గుర్తు. దొంగలు దూకొస్తుంటారు, అందుకే ఉన్న వెతుకుపోయి పాడి చేయడానికి వస్తారు. కాబట్టి ఆ దూకేటప్పుడు కూడా కుడికాలు ముందు పెడితే గృహప్రవేశం మంగళాన్ని ఆశించినట్టు. ఏదో పెళ్లికి వెళ్ళడం, ప్రయాణానికి వెళ్ళడం కుడికాలు ముందు ఎడతారు. ఎడంకాలు ముందెట్టారు అంటే సర్వనాశనం అయిపోయిందని గుర్తు. అందుకే పెళ్లిలో ఎంత చక్కగా ప్రశాంతంగానైనా కూర్చోవచ్చు, కానీ కోడలు వచ్చేటప్పుడు అత్తగారు చాలా జాగ్రత్తగా ఎప్పుడు ఉండాలంటే మొట్టమొదట కాలు లోపల పెట్టేటప్పుడే జాగ్రత్త పడాలి. అందుకే కాసేపు ఆపేస్తారు అక్కడ. ఆవిడికి కుడి ఎడమా తెలుసో తెలీదో, ఆవిడికి తెలియదు. రైట్ టు లెఫ్టే తెలిస్తే ఇంగ్లీష్ మీడియంలో రైట్ అనవలసింది అత్తయ్య గారు అని ఎడంకాలెట్టేస్తే లేనిపోని ఇబ్బంది కదా. పైగా మీ రైట్ నా రైట్ అనుకున్నానని ఎదురుకుంటే అత్తగారు ఉంటే ఈవిడ లెఫ్ట్ పెట్టింది అనుకోండి, అప్పుడు అక్కడే ఆవిడ రైట్ ఈవిడికి లెఫ్ట్ అయింది అనుకోండి, ఇంకా అత్తకి కోడలకి పడి చచ్చేదే ఉంటుంది లోకంలో. కాబట్టి అలా ఉండకూడదు అంటే చాలా జాగ్రత్తగా దగ్గరుండి అమ్మా ఇది నీ కుడి కాలు అని చెప్పుకోవలసి ఉంటుంది. అలా చెప్పుకుని ఇంట్లో ఎందుకు తెచ్చుకోవాలంటే మరి ఇంట్లో వృద్ధి అంతా తర్వాత ఆవిడేగా, కోడల వల్లేగా వృద్ధి అంతాను. వంశం వృద్ధి కానీ ఐశ్వర్య వృద్ధి కానీ ఆవిడ వల్లే. నేను చెప్పేది నా కోడల విషయంలోనైనా అంతే నిస్మండి. పురాణం చెప్పి నేను ఎక్కడ కూర్చుంటే మా కోడలు గృహప్రవేశం చేస్తే కుదరదు. నా కోడలు వచ్చేటప్పుడు నేను కూడా బహుజాగ్రత్తగా ఆమె పాదమ వంక చూసి తల్లి అది నీ కుడికాలమ్మా, అది గడప దాటించి ముందు పెట్టి తల్లి అని చెప్పుకుని తెచ్చుకోవాలి. కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఎందుకంటే కోడలు లక్ష్మి, ఆవిడ్ని బట్టే కదండి ఇల్లు. కాబట్టి నా కూతురైతే ఓ న్యాయం, రేపు కోడలు వస్తే ఓ న్యాయం అనుకోకండి. నా కోడలు వచ్చినా అలా చేస్తానని చెప్తున్నాను అనమాట. కాబట్టి ఇప్పుడు ఆయన చక్రేదపాదం సవ్యంచ శత్రువునాం సతమూర్ధని, కుడికాలు పెట్టకుండా ఎడంకాలు పెట్టారు. బుద్ధిమతాం వరిష్టం కదండి. ఎడమపాదం పెట్టారు అంటే అది శత్రుపురం, నాశనం అయిపోతుంది, తను జయిస్తారు, వాళ్ళు నశిస్తారని గుర్తు. కాబట్టి ఆయన ఎడంకాలు పెట్టి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఆ లంకాపట్టణంలో వింటున్నారు. శుశ్రావముధురంగీతం త్రిస్థాన స్వరభూషితం స్త్రీణాం మద సమృద్ధానాం దివిచాప్సరసామివ. దేవలోకంలోంచి దిగి వచ్చినటువంటి అప్సరసలు పాటలు పాడుతున్నారా అన్నట్టుగా చక్కటి పాటలు వినపడుతున్నాయి. అవి కూడా 3 స్థానములు, మంద్ర మధ్యమ తారస్థాయిల్లో పాటలు వినపడుతున్నాయి. అందమైనటువంటి స్త్రీలు తిరుగుతున్నారు. శుశ్రావ కాంచీ నినదం నూపురాణాంచ నిస్వనం
సోపాన వినదాంశ్చైవ భవనేషు మహాత్మనాం. ఆయన భవనాల దగ్గరికి వెళ్ళి చూస్తే ఆడవాళ్లు తిరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క వడ్డాణములకు పెట్టబడినటువంటి మువ్వల చప్పుళ్ళు, వాళ్ళ కాళ్ళకి ఉన్నటువంటి మంజీరముల యొక్క ధ్వనులు, చేతులకు పెట్టుకున్న గాజుల సవ్వాళ్ళు వినపడుతున్నాయి. అంటే అంతమంది ఆడవాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఒక్క తల్లి ఏడుస్తోంది. అస్ఫోటిత నినాదాంశ్చ క్షీళితాంశ్చ తతస్తతః శుశ్రావ జపతాం తత్ర మంత్రాన్ రక్షో గృహేషు వై. కొన్ని చోట్ల భుజాలు చరుచుకుంటున్నటువంటి చప్పుళ్ళు, కొన్ని చోట్ల ఆ యోధులైనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి గర్జనలు, కొన్ని చోట్ల జపం చేసుకుంటున్నటువంటి స్థితి, కొన్ని చోట్ల మంత్రోచ్చాటనం చేస్తున్నటువంటి రాక్షసులు. దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాంబరవాసస దర్భముష్టి ప్రహరణాన్ అగ్నికుండాయుధాంస్తథ. ఏమి వర్ణిస్తారండి మహర్షి. దీక్షితాన్ కొంతమంది దీక్ష పట్టున్నారు, జటిలాన్ కొంతమంది జటలు కట్టేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ముండాన్ కొంతమంది పూర్ణంగా గుడ్డు చేయించేసుకున్న వాళ్ళు ఉన్నారు, గోజినాంబరవాస కొంతమంది ఎద్దు చర్మం కట్టుకున్నారు, దర్భముష్టి ప్రహరణాన్ కొంతమంది గుప్పిటి నిండా దర్భలు పట్టుకున్నారు, అగ్నికుండాయుధాంస్తథ అగ్నికుండాలు పట్టుకున్నారు. వాళ్ళు ఇంకా యుద్ధం చేయరు. వాడికి ఎవరి మీదో కోపం వచ్చిందనుకోండి, వాడు ఆభిచారిక ప్రయోగం చేసి ఈ దేవతని, ఈ మంత్రాధిష్టాన దేవతని, ఈ అగ్నికుండాన్ని ప్రయోగించేస్తాడంతే ఆ దర్భలతోటి. అంటే ఉగ్ర పూజలు చేసేవాళ్ళు రాత్రి వేళ లంకాపట్టణంలో ఆభిచారిక హోమాలు చేస్తున్నారు. కూటముద్గర పాణీంశ్చ దండాయుధరానపి ఏకాక్షానేక కర్ణాంశ్చ లంబోదర పయోధరాన్. కూటము, ముద్గరము, దండము మొదలైనటువంటి ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు, ఒంటికన్నున్న వాళ్ళు, ఒక చెవి ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద కడుపులున్నవాళ్ళు, కరాళాన్ భుగ్నవక్త్రాంశ్చ వికటాన్ వామనాంస్తథా ధన్విన ఖడ్గినశ్చైవ శతఘ్ని ముసలాయుధాన్. కొంతమంది భయంకరమైన స్వరూపం ఉన్నవాళ్ళు, వంకర మూతులున్నవాళ్ళు, వికృతమైన వాళ్ళు, పొట్టిగా ఉన్నవాళ్ళు, ధనస్సు పట్టుకున్న వాళ్ళు, ఖడ్గాలు పట్టుకున్న వాళ్ళు, పరిగోత్తమ హస్తాంశ్చ పరిగలు పట్టుకున్న వాళ్ళు, విచిత్ర కవచోజ్వలాన్ విచిత్రమైన కవచాలు కట్టుకున్న వాళ్ళు, నాతి స్థూలాన్ బాగా లావుగా ఉన్నటువంటి లావు లేని వాళ్ళు, నాతి కృషాన్ బాగా సన్నగా లేని వాళ్ళు, నాతి దీర్ఘాతి హ్రస్వకాన్ బాగా పొడుగు కాని వాళ్ళు, బాగా పొట్టి కాని వాళ్ళు. అంటే పొట్టివాళ్ళు, పొడుగు వాళ్ళు, లావు వాళ్ళు, సన్నం వాళ్ళు. నాతి గౌరాన్ నాతి కృష్ణాన్ తెల్లగా లేని వాళ్ళు, నల్లగా లేని వాళ్ళు. అంటే తెల్లటి వాళ్ళు, నల్లటి వాళ్ళు. నాతి కుబ్జాన్ నవామనాన్ నడు వంగిపోని వాళ్ళు, నడు వంగిపోయిన వాళ్ళు. పొట్టివాళ్ళు, పొడుగువాళ్ళు. విరూపాన్ బహురూపాంశ్చ వికృతమైన వాళ్ళు, చాలా రూపాలున్న వాళ్ళు. సురూపాంశ్చ సువర్చస మంచి రూపం ఉన్నవాళ్ళు, మంచి వర్చస్సు ఉన్నవాళ్ళు. ఇటువంటి వాళ్ళందరూ లంకలో తిరుగుతున్నారు. శతసహస్రమవ్యగ్రం ఆరక్షం మధ్యమం కపి రక్షోధిపతి నిర్దిష్టం దదర్శాంత పురాగ్రత. రావణాసురుడి యొక్క భవనం దగ్గరికి వెళ్ళారు. అక్కడ 1,00,000 మంది సైన్యం గుర్రాల మీద, ఏనుగుల మీద నిలబడి విచ్చుకత్తులతో కాపలా కాస్తున్నారు. 1,00,000 మంది పహరా కాస్తే తప్ప వాడు పడుకోవడానికి కుదరదు. అంటే ఎంతమందిని చావగొట్టి ఇబ్బంది పెట్టినవాడో మీరు ఆలోచించండి. కాబట్టి సతదా తద్గృహం దృష్ట్వా మహాహాటక తోరణం రాక్షసేంద్రస్య విఖ్యాతం అద్రిమూర్ధ్ని ప్రతిష్ఠితం. అది బంగారు పద్మాలతో చెక్కబడినటువంటి ఇల్లు. అక్కడ ఒక శిఖరం మీద, ఒక చిన్న కొండ శిఖరం మీద ఆ రావణాసురుని యొక్క అంతఃపురం ఉంది. పుండరీకావతంసాభి పరికాభిరలంకృతం ప్రాకారవృతమ అత్యంతం దదర్శస మహాకపి. అటువంటి ఆ గొప్ప భవనాన్ని ఆయన చూశారు. సైన్యం, గుర్రాలు, ఏనుగులు, రథాలు, విమానాలు, భూషణముల యొక్క చప్పుళ్ళు, గంధం తీసేవాళ్ళు, పువ్వులు కట్టేవాళ్ళు. అంత చీకటి పడిపోయింది. కానీ అసలు రావణాంతఃపురంలోకి ప్రవేశించడానికి వీలు లేని రీతిలో ఇంకా కక్ష్యలన్నీ కూడా, కక్ష్యలు అంటారంటే లోపలికి వెళ్ళేటటువంటి భాగాలు అన్నీ కూడా అంత జాగ్రత్తగా రావణాంతఃపురాన్ని కాపలా కాస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఇంకొంచెం ఏమారితే తప్ప లోపలికి వెళ్ళడం కుదరదు అనుకున్నారు. అక్కడ సహేమ జంబూనద చక్రవాళం మహార్హముక్తామణిభూషితాంతం పారార్ధ్యకాలాగరు చందనాక్తం సరావణాంతఃపురమా వివేశ. బాగా పుటం పెట్టి కాల్చినటువంటి బంగారముతో అక్కడ తల్పములు కూడా తయారు చేయబడ్డాయి. అసలు సృష్టిలో గొప్ప గొప్ప మణులు ఏమున్నాయో ఆ మణులన్నీ తాపడం చేశారు. ఆయన లోపలికి వెళ్ళేటటువంటి అంతఃపుర కక్ష్యలన్నీ కూడా గంధం కలిపినటువంటి చిక్కటి నీళ్లతో కల్లాపి చల్లారు. కాబట్టి నడిచి వెడుతుంటే గంధపు సువాసనలు రావాలన్నమాట.
ఆయన అంతఃపురం అంటే ఆయన పడుకునే గదులంటే అలా ఉంటాయి. ముందు కక్ష్యలన్నీ సైన్యంతో ఉంటాయి. లోపలికి వెళ్ళే కొద్దీ ఒకదానికన్నా ఒకటి నిశ్శబ్దం ఉంటుంది. ముందు ఏనుగుల మీద ఉంటారు, తర్వాత గుర్రాల మీద ఉంటారు, తర్వాత ఒంటెల మీద ఉంటారు, తర్వాత కాలిబంట్లు ఉంటారు. ఆ వెనక గంధం తీసేవాళ్ళు, ఆ వెనక పువ్వులు తీసేవాళ్ళు, ఆ వెనక వీణ వాయించేవాళ్ళు, మధ్యలో మోగించేవాళ్ళు. ఆ లోపల స్త్రీలతో క్రీడిస్తూ రావణుడు ఉంటాడు. ఇన్ని ఏర్పాట్ల మధ్యలో ఉన్నాడు. ఒక్కసారి ఆ రావణుని డాబు చూశారు. ఇంత గొప్పగా తానున్నాడు. ఇంకొక తల్లి తన భర్తతో తాను ఉండకుండా చేసి తెచ్చి ఏడుస్తుండగా ఓ చెట్టు కింద పెట్టాడు. పైకి ఎంత డాబు ఉంటే ఆవిడకి కావాలి, లోపల సంస్కారం లేనివాడు. మహర్షి ఏమి శ్లోకరచన ఇచ్చేశారు అనండి. నిజంగా చంద్రుణ్ణి చూసంటారు, తతస్య మధ్యం గతమం శుమంతం జ్యోత్స్నావితానం మహుదుద్వమంతం దదర్శ ధీమాం దివిభానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. గొప్ప కిరణములతో వెన్నెలని చిమ్ముతూ వెన్నెల చాందిని వేశాట చంద్రుడు. ఆయన గోశాలలో తిరుగుతున్నటువంటి తెల్లటి ఎద్దు ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట ఆకాశంలో ఉన్నటువంటి ఆ చంద్రుడు. లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ శీతాంశుమదాభియాంతం. హనుమ చూస్తున్నారు. లోకస్య పాపాని వినాశయాంతం, లోకము యొక్క పాపములను పోగొట్టగలిగిన భగవానుడై చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. శివస్వరూపం కదండి అది. ఆ చంద్రుణ్ణి దర్శనం చేస్తే చాలు. మొన్నను వెళ్ళిపోయినటువంటి నెలలో కాంచీపురంలో ఆ ఏకాంబరేశ్వరుడికి చాలా గొప్ప కళ్యాణం జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం జరిగినప్పుడు ఒక నియమం చెప్తారు. ఏకాంబరేశ్వరుడికి రాత్రి కళ్యాణం జరుగుతుంది. కాంచీపట్టణంలో ఏకాంబరేశ్వరుడికి కళ్యాణం జరుగుతున్నప్పుడు ఇక ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఉండదు. అప్పుడు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి, జనపదాల నుంచి, పల్లెటూళ్ళ నుంచి వచ్చేసి పురోహితులు ఉండరు. కొన్ని వేల మంది దంపతులు మంటపాలు ఉండవు, కళ్యాణ మంటపాలు ఉండవు. చిన్న చిన్న దర్భాసనాలు, చాపలు వేసేసి కూర్చుంటారు. మొత్తం ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల అంతా కూడా కూర్చుంటారు. లోపల సర్వేశ్వరుడు జీలకర్ర బెల్లం పెడుతున్నాడంటారు. ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. అన్ని చోట్ల మైక్రోఫోన్స్ మోగుతుంటాయి. ఆయన మంగళసూత్రం కడుతుంటారు, ఇక్కడ మంగళసూత్రం కడతారు. ఆయనకి దివ్య కళ్యాణానికి ముందు అభిషేకం జరుగుతుంది ఏకాంబరేశ్వరుడికి. ఆ అభిషేకం చూసి తీరాలంటారు. అది తదియనాడు జరుగుతుంది, శుద్ధ తదియ. ఆ తదియనాడు చైత్రమాసంలో చేస్తారు. చేసినప్పుడు మీరు ఇక్కడ ఆకాశంలో తదియనాటి చంద్రరేఖని చూస్తే కాంచీపురంలో అభిషేకం ఆనాడు జరుగుతున్నటువంటి ఏకాంబరేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందని. ఎందుకంటే శివస్వరూపం చంద్రరేఖగా ఉంటుంది అని. కాంచీపురంలో మీకు ఎవరైనా బాగా తెలుసున్న వాళ్ళు ఉంటే ఆ అభిషేకం జరుగుతున్నప్పుడు ఫోన్ చేస్తారు, అయ్యా బయటికి వెళ్ళి చంద్రరేఖ చూడండి అని ఫోన్ చేస్తారు. నాకు ఈ సంవత్సరం అలా ఫోన్లు వచ్చాయి, అయ్యా అభిషేకం పూర్తవుతోంది, మీరు బయటికి వెళ్ళి చంద్రరేఖను ఒకసారి దర్శనం చేయండి అని. నిజంగా మీరు ఈ మాట గమనించండి. ఆ రోజు చంద్రుడు చాలా గమ్మత్తుగా ఉంటాడు. కాంచీపురంలో చాలా వైభవం ఉందండి. కాంచీపురంలో శివలింగం అక్కడ ఉంటుంది. ఇక్కడ గోడకి పైన కన్నాలు ఉంటాయి, కొన్ని కన్నాలు. ప్రతిరోజు సూర్యకిరణాలు పడతాయి. పడినటువంటి సూర్యకిరణాలు ఒక గడప వరకే వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతాయి తప్ప ఎప్పుడు గడప దాటి లోపలికి వెళ్ళావు. ఒక్క రథసప్తమి తిథి నాడు ఒకే ఒక్క లేత కిరణం లోపలికి వెడుతుంది. ఆ లోపలికి వెడుతున్నప్పుడు అర్చకులు ఏం చేస్తారంటే పళ్ళాలు పట్టుకుని కిరణంతో పాటు లోపలికి వెడతారు. అది తిన్నగా లోపలికి వెళ్ళిపోయి ఆ ఒక్క కిరణం రథసప్తమి నాడు ఏకాంబరేశ్వర శివలింగ పాదాల మీద పడుతుంది. పడి వెనక్కి వెళ్ళిపోతుంది ఆ కిరణం. మహనీయమైన ఘట్టం మీరు చూడాలి. ఎప్పుడైనా రథసప్తమికి కాంచీపురం ఏకాంబరేశ్వర క్షేత్రానికి వెళ్ళి చూడండి. ఆ శివుడే చంద్రభగవానుడు, చంద్రుడిగా ఉన్నాను అని ఆయనే చెప్పాడు. అందుకే ఆ కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో ఆకాశలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, పశుపతినాథులో యజమానలింగం. అష్టమూర్తులుగా ఉంటాడు 8 లింగాల రూపంలో. కాబట్టి ఆ చంద్రుడే. అందుకని ఆయన లోకము యొక్క పాపములు తొలగించగలడు. ఆ చంద్రుడి వంక చూస్తూ వింటే. అందున వైశాఖ మాసపు శుక్లపక్ష పౌర్ణమి నాటి రాత్రి చంద్రకాంతులలో చంద్రుడు తిరుగుతుండగా సుందరకాండ వినడం ఆ చంద్రుడి యొక్క ప్రకాశం గురించి వింటూ, మళ్ళీ ఇది దాటిందంటే రేపు కృష్ణపక్షం చెప్పాలి. శుక్లపక్ష పౌర్ణమి నాడే ఆ చంద్రుడి కాంతుల గురించి హనుమ అన్వేషిస్తున్నది మీరు వినాలి. వింటే ఆ 16 కళలతో చంద్రబింబం ఏదుందో ఆ చంద్రవదనయే సీతమ్మ, ఆవిడే సీతమ్మ తల్లి.
ఆ సీతమ్మ తల్లి యొక్క పరిపూర్ణానుగ్రహం. రామచంద్రుడు, చంద్రుడు శివుడు, సీతమ్మ చంద్రవదన, 16 కళల తల్లి ఆ తల్లి శ్రీమాత.